హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇది స్టాక్ మార్కెట్ బేసిక్స్లో సెకండ్ వీడియో. సో నెక్స్ట్ మనం సెబీ కోసం అయితే మాట్లాడదాం. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. స్టాక్ మార్కెట్లో క్రూషియల్ రోల్ అనేది సెబీకి అయితే ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఎలాంటి ఫ్రాడ్ జరగకుండా చూసుకునేది సెబీ మాత్రమే. సో కొన్ని కంపెనీస్ ఏంటంటే ఇన్వెస్టర్స్ని చీటింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే సో వాళ్ళ దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేసేది సెబీ. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మనటి రిటైల్ ఇన్వెస్టర్స్ అయితే మోస్ట్లీ నష్టపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దానిపై సెబీ అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. సో ప్రెజెంట్ మనము సేఫ్గా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ అని చేస్తున్నాము అంటే దానికి మెయిన్ రీజన్ సెబీ. సో స్టాక్ మార్కెట్లో ఎలాంటి ఫ్రాడ్ జరగకుండా చూసుకునేది సెబీ అని అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో అందుకే స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా మనం ట్రేడింగ్ చేసినా ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్ చేసినా సరే మనము ఎలాంటి అప్లికేషన్ యూజ్ చేసినా ఈవెన్ వెబ్సైట్స్ మనం యూజ్ చేసినా సరే అది సెబీ రిజిస్టర్డ్ అవునా కాదా అనేది మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ మనం సెబీ రిజిస్టర్డ్ మాత్రమే యూజ్ చేయాలి. సెబీ రిజిస్టర్డ్ కానీ ఎలాంటి అప్లికేషన్ ఎలాంటి ట్రేడింగ్ అకౌంట్ అవ్వచ్చు, డీమెట్ అకౌంట్స్ దేన్ని కూడా మనము యూజ్ అయితే చేయకూడదు. సెబీ మాత్రమే సేఫ్ అని అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు బిగినర్స్ అనుకోండి, స్టాక్ మార్కెట్లోకి ఇప్పుడే ఎంటర్ అవుతూ ఉంటే చాలా అప్లికేషన్స్ అనేవి మీరు చూస్తూ ఉంటారు. సో అందులో బ్లైండ్గా మీరు మనీని ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకుంటే మీరు నష్టపోతారు. మీరు దేన్ని యూజ్ చేస్తున్నారు, ఎలాంటి అప్లికేషన్ని యూజ్ చేసినా సరే అది సెబీ రిజిస్టర్డ్ అవునా కాదా అన్నది మీరు వెరిఫై చేసుకున్న తర్వాతనే దాన్ని అయితే మీరు యూజ్ చేయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం బీఎస్సీ కోసం అయితే మాట్లాడదాం. బీఎస్సీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇప్పుడు కంపెనీస్ అనేవి స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ అవుతాయని మనందరికీ తెలుసు, పబ్లిక్కి షేర్స్ని సెల్ చేస్తాయని అయితే మనందరికీ తెలుసు. మరి ఎక్కడ లిస్ట్ అవుతాయి? రెండు ఎక్స్చేంజెస్ అయితే మనకు ఉన్నాయి. ఒకటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి. ఈ రెండు కూడా చాలా ఫేమస్ అండి. సో ఒక కంపెనీ అనేది స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది అన్నప్పుడు ఈ రెండు ఎక్స్చేంజెస్లో దేనిలో ఒక దాంట్లో లిస్ట్ అవుతుంది, లేదనుకుంటే రెండు ఎక్స్చేంజెస్లో కూడా లిస్ట్ అవ్వచ్చు. ఓకే, సో ముందుగా బీఎస్సీ కోసం మాట్లాడుకుంటే ఏషియాలోనే ఇది ఒక ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్గా అయితే మనం చెప్పుకోవాలి. దీన్ని 1875లో అయితే స్టార్ట్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ అనేవి ముంబైలో అయితే ఉన్నాయి. సో మనం చాలా మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, స్టాక్ ఎక్స్చేంజ్ అనేటప్పుడు మోస్ట్లీ అయితే బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్నే ముంబైలో అయితే మనకి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అయితే ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన కీ ఇండెక్స్ ఏంటి అంటే సెన్సెక్స్. సో ఈ సెన్సెక్స్లో 30 కంపెనీస్ అయితే ఉంటాయండి. బీఎస్సీలో లిస్ట్ అయిన టాప్ 30 కంపెనీస్ అనేవి సెన్సెక్స్లో ఉంటాయి. సో సెన్సెక్స్ అనేది పాజిటివ్గా ఎప్పుడు ఉంటుంది అంటే ఈ 30 కంపెనీస్ కూడా పాజిటివ్గా పర్ఫార్మెన్స్ చేసింది అనుకోండి, సెన్సెక్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. లేదు నెగిటివ్గా రియాక్ట్ అయితే సెన్సెక్స్ అనేది పడిపోతూ ఉంటుంది, అంటే ఫాల్ అవుతూ ఉంటుంది. సో మన ఇండియా గ్రోత్ ఎలా ఉందనేది కూడా ఈ సెన్సెక్స్ని బేస్ చేసుకుని మనం చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా స్టాక్ మార్కెట్ పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అసలు ఏం జరుగుతుంది అనేది ఈ ఒక్క సెన్సెక్స్ అనే ఇండెక్స్ని చూస్తే మనకి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మరి ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క రోల్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఈక్విటీస్ అవ్వచ్చు, డెరివేటివ్స్ అవ్వచ్చు, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు. సో వీటికి సంబంధించి ట్రేడింగ్ అని ఇన్వెస్ట్మెంట్ మనం ఏం చేయాలనుకున్నా సరే ఈ బీఎస్సీ అనే ఒక ప్లాట్ఫామ్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా బీఎస్సీలో లిస్ట్ అవుతుంది కనుక మనం ట్రేడింగ్ ఈక్విటీస్ని ట్రేడింగ్ చేయడం కానీ డెరివేటివ్స్ అవ్వచ్చు, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా అయితే మనము ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనము ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ బీఎస్సీ అనేది ఇండియాలోనే ఫస్ట్ ఎక్స్చేంజ్ అండి. ఈక్విటీ డెరివేటివ్స్ని ఇంట్రొడ్యూస్ చేసిన ఫస్ట్ ఎక్స్చేంజ్ ఏదంటే బీఎస్సీగా అయితే మనం చెప్పవలసి ఉంటుంది. నెక్స్ట్ మనం ఎన్ఎస్సీ కోసం మాట్లాడుకుందాం. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న విధంగా ఈ రెండు ఎక్స్చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్ఎస్సీ అనేది న్యూ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీన్ని 1992లో అయితే స్టార్ట్ చేశారు. మరి ఈ ఎన్ఎస్సీ ప్లాట్ఫామ్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుందంటే మనము స్టాక్స్ కానీ బాండ్స్ కానీ డెరివేటివ్స్ కానీ బై చేసుకోవచ్చు. సెల్లింగ్ అనేది ఈ ప్లాట్ఫామ్ ద్వారా అయితే మనం చేసుకోవచ్చు. ఇక ఎన్ఎస్సికి సంబంధించిన కీ ఇండెక్స్ ఏంటంటే నిఫ్టీ. బీఎస్సీలో సెన్సెక్స్ అంటే టాప్ 30 స్టాక్స్ అనేవి సెన్సెక్స్లో ఉంటాయి అనుకున్నాం కదా. సో అది అక్కడ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో నిఫ్టీ 50 అనేది అంత ఇంపార్టెంట్ అని అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో మరి ఈ నిఫ్టీ 50లో టాప్ 50 కంపెనీస్ అయితే ఉంటాయి.
సో నిఫ్టీ అనేది పాజిటివ్గా ఉండాలా లేదంటే నెగిటివ్గా ఉండాలా అనేది ఈ 50 కంపెనీస్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ టాప్ 50 కంపెనీస్ అనేవి పాజిటివ్గా రైజ్ అవుతూ ఉన్నాయి అనుకోండి, ఆబ్వియస్లీ నిఫ్టీ కూడా పెరుగుతూ ఉంటుంది. లేదు ఈ 50 స్టాక్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటే నిఫ్టీ కూడా ఫాలో అవుతూ ఉంటుంది. ఇక ట్రేడింగ్ హవర్స్ కోసం మనం మాట్లాడుకుంటే మార్కెట్ 9:15కి అయితే ఓపెనింగ్ ఇస్తుంది, 3:30 లోపలైతే క్లోజ్ అవుతుంది. మండే టు ఫ్రైడే మార్కెట్ ఉంటుంది, సాటర్డే అండ్ సండే మార్కెట్ హాలిడే అయితే ఉంటుంది. సో 9:50 నుంచి 3:30 మధ్యలో మనము ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చు, లేదు మీరు ఏమైనా కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా సరే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ కోసం అయితే మాట్లాడదాం. నిఫ్టీ కోసం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఎన్ఎస్సికి సంబంధించిన ఫ్లాగ్షిప్ ఇండెక్స్ ఏది అంటే అది నిఫ్టీ 50. నిఫ్టీ 50లో టాప్ 50 కంపెనీస్ అండి. అంటే ఎన్ఎస్సిలో చాలా వేల కంపెనీస్ ఉంటాయి, బిఎస్సిలో వేల కంపెనీస్ ఉంటాయి, కానీ సెన్సెక్స్లో టాప్ 30 కంపెనీసే ఉంటాయి. అదేవిధంగా నిఫ్టీ 50లో కూడా టాప్ 50 కంపెనీస్ అనేవి ఉంటాయి. ఈ టాప్ 50 కంపెనీస్ని ఎప్పుడు ట్రాక్ చేస్తూనే ఉంటారు. అండ్ ఈ ఇండెక్స్ వలన స్టాక్ మార్కెట్లో ఉన్న ఎంటైర్ కంపెనీస్ని మనం ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నిఫ్టీని ట్రాక్ చేస్తే స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఏంటి, పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అన్నది మనకు క్లారిటీగా అర్థమైపోతుంది. అండ్ ఈ నిఫ్టీని మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, అదర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బెంచ్ మార్క్గా కూడా అయితే తీసుకుంటూ ఉంటారు. ఇక ఈ నిఫ్టీలో 13 సెక్టార్స్ వరకు అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయండి. అందులో ఫైనాన్షియల్ సెక్టార్ కూడా ఉంటుంది, ఐటీ, ఎనర్జీ, ఇలా డిఫరెంట్ సెక్టార్స్ అనేవి ఈ ఇండెక్స్లో అయితే ఉంటాయి. నెక్స్ట్ మనం సెన్సెక్స్ కోసం అయితే మాట్లాడాలి. సో సెన్సెక్స్ అంటే మీకు అర్థమై ఉంటుంది కదా, బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క బెంచ్ మార్క్ ఇండెక్స్గా అయితే మనం చెప్పవలసి ఉంటుంది. సెన్సెక్స్లో టాప్ 30 లార్జెస్ట్ కంపెనీస్ అనేవి లిస్ట్ అయ్యి ఉంటాయి. సో సెన్సెక్స్ పెరుగుతూ ఉంటే స్టాక్ మార్కెట్ పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ మనం పాజిటివ్గా చూస్తున్నామని అర్థం చేసుకోవాలి. సెన్సెక్స్ అనేది ఫాలో అవుతూ ఉంటే స్టాక్ మార్కెట్ అనేది ఫాలో అవుతుంది అని చెప్పి మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెన్సెక్స్ అనేది ఒక ఓల్డెస్ట్ స్టాక్ ఇండెక్స్గా అయితే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బిఎస్సి ఎలా అయితే వరల్డో దానికి సంబంధించిన సెన్సెక్స్ కూడా ఓల్డ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సెన్సెక్స్ వల్ల మన యొక్క ఇండియన్ ఎకానమీ ఓవరాల్గా ఎలా ఉంది అనేది మనకి క్లారిటీగా అర్థమైపోతుంది. సెన్సెక్స్ అనేది పెరుగుతూ ఉందనుకోండి, మన ఇండియా డెవలప్ అవుతున్నట్లే కదా. సేమ్ సెన్సెక్స్ ఫాలో అవుతూ ఉన్నా సరే మన ఇండియా డౌన్ అవుతుంది అని అయితే మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ సెన్సెక్స్లో కూడా నిఫ్టీ లాగానే డిఫరెంట్ సెక్టర్స్ లైక్ ఫైనాన్స్ అని, ఐటీ అని, ఎనర్జీ అని, ఇలా డిఫరెంట్ సెక్టర్స్ అయితే లిస్ట్ అయ్యి అయితే ఉంటాయి. నెక్స్ట్ మనం ట్రేడింగ్ కోసం అయితే మాట్లాడదామండి. ట్రేడింగ్ అంటే ఏంటి? ఇప్పుడు సెక్యూరిటీస్ లైక్ స్టాక్స్ అవ్వచ్చు, బాండ్స్ అవ్వచ్చు, కమోడిటీస్ అవ్వచ్చు, సో వీటిని మనము బై అండ్ సెల్ చేయడాన్ని ట్రేడింగ్ అంటాం. ఓకే, బై అండ్ సెల్లింగ్ చేయడాన్నే మనం ట్రేడింగ్ అయితే అంటాం. మరి ట్రేడింగ్ ఎలా చేస్తామంటే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా అయితే మనం చేస్తాం. మరి స్టాక్ ఎక్స్చేంజెస్ ఏంటి? ఎన్ఎస్సి, బిఎస్సి. సో అక్కడ మనం ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. సో ట్రేడింగ్ అంటే ఏంటి? బై అండ్ సెల్. ఏం బై అండ్ సెల్ చేస్తాము? స్టాక్స్ అవ్వచ్చు, బాండ్స్ అవ్వచ్చు, లేదంటే కమోడిటీస్ అవ్వచ్చు. సో వీటిని మనం బై అండ్ సెల్ చేస్తూ ఉన్నాం కనుక దీన్నే మనం ట్రేడింగ్ అని అయితే అంటాము. ట్రేడింగ్లో డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయండి. అందులో మోస్ట్లీ ఫేమస్ ఏది అంటే ఇంట్రాడే ట్రేడింగ్. సో ఇంట్రాడే ట్రేడింగ్ అంటే బై అండ్ సెల్లింగ్ అనేది ఒకే రోజులో, అంటే మార్కెట్ ఎంతకు ఓపెన్ అవుతుందని చెప్పాను, 9:15కి ఓపెనింగ్ ఇస్తుంది, 3:30 లోపల క్లోజ్ అయిపోతుంది. సో ఆ టైంలో మనం బై చేయడం, సెల్ చేయడం రెండు జరిగిపోవాలి. దాన్నే మనము ఇంట్రాడే ట్రేడింగ్ అంటాము. అండ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా ట్రేడింగ్ అనేది చాలా ఫేమస్ అని చెప్పాలి. అందులో మోస్ట్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేవి చాలా ఫేమస్. ఎక్కువ మంది ట్రేడర్స్ అనేవాళ్ళు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లైక్ ఇండెక్స్లో మనం మాట్లాడుకున్నాం కదా, నిఫ్టీ అని, బ్యాంక్ నిఫ్టీ అని, ఫిన్ నిఫ్టీ అని, సెన్సెక్స్ అని, ఇందులోనే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు, నష్టపోయే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉంటారు. సో ఇలా ఇంట్రాడే ట్రేడింగ్ అనేసరికి స్టాక్ మార్కెట్లో బాగా ఫేమస్ అని అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఇంట్రాడే ట్రేడింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయంటే షార్ట్ టర్మ్లో మంచి ప్రాఫిట్స్ చూస్తాం, హెవీ రిస్క్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం ఇన్వెస్ట్మెంట్స్ కోసం అయితే మాట్లాడాలి. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయండి. కొంతమంది స్టాక్స్లో అంటే కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇంకా కొంతమంది బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇంకా కొంతమంది రియల్ ఎస్టేట్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని, ఇలా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. సో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అనేసరికి కంపెనీకి సంబంధించిన షేర్స్ని ఎవరైతే బై చేస్తారో దాన్ని ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అని అయితే మనం అంటాము. అదే బాండ్స్ కానీ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని డెట్ ఇన్వెస్ట్మెంట్ అని అంటాం. అదే
ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో రెంటల్ ఇన్కమ్ కోసం ఎవరైతే ప్రాపర్టీస్ని బై చేస్తూ ఉంటారో దాన్ని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది అంటాము. సో దీన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అనేది అంటాము. సో మీకు అర్థమైంది కదా. ఇక నెక్స్ట్ ఇంకా కొన్ని బేసిక్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ సిరీస్ అనేది కంటిన్యూ అవ్వాలంటే మాత్రం తప్పకుండా మీ అందరి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ ఇవ్వండి.